నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటిది? స్టాటిస్టిక్స్. ఓకేనా? ఇది జాగ్రత్తగా విన్నారా అర్థమవుతుంది, కొంచెం డైవర్ట్ అయినా వ్యర్థమవుతుంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్ గా చెప్పింది చెప్పినట్లేనండి. ఓకేనా? క్లారిటీ ఎక్కడ మిస్ అయినా వెంటనే అడగండి. ఓకేనా? 1-on-1, 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 1-on ఇంటర్లింక్డ్ అయి ఉంటది. మీది క్లాస్ అవ్వడమే. లంచ్ చేసి వచ్చిన వెంటనే నోట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఏం చెప్పినారు అని ఒకసారి చెక్ చేసుకోండి. గ్యాప్ ఇచ్చినారా కట్ అయిపోతుంది, కనెక్షన్ కట్ అవుతుంది. వెంటనే క్లాస్ అవటం వెంటనే ఒకసారి చెక్ చేయండి. మీరు నోట్స్ రాసిన వెంటనే స్టెప్ బై స్టెప్ ఒకసారి వెంటనే చూడాల్సిందే. గ్యాప్ వచ్చిందా లాజిక్ మిస్ అవుతారు. ఓకేనా? సో బీ కేర్ఫుల్. ఓకేనా? స్టాటిస్టిక్స్ అంటే ఏంటమ్మా? అసలు స్టాటిస్టిక్స్ యూజ్ ఏంటి? స్టాటిస్టిక్స్ మెజరింగ్ అండ్ అనలైజింగ్ ద డేటా ఈజ్ కాల్డ్ స్టాటిస్టిక్స్. డేటాని మెజర్ చేస్తాము, అట్ ది సేమ్ టైం ఉన్న డేటాని అనలైజ్ కూడా చేస్తాం. దాన్ని ఏమంటాం మనం? స్టాటిస్టిక్స్ అంటాం. ఓకేనా? స్టాటిస్టిక్స్ వచ్చేసి 2 టైప్స్ అన్నమాట. మనం నేర్చుకునేవి ఆ రెండు, డిస్క్రిప్టివ్, ఇన్ఫరెన్షియల్. ఓకేనా? డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? మెజర్ ది స్టాటిస్టికల్ వాల్యూస్ ఆఫ్ ఏ గివెన్ డేటా. ఏదైతే స్టాటిస్టికల్ గా డేటాని మనం మెజర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటా కాలం ఉంది. ఒక కాలం లో 12 to 1 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. 12 to 1 బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎంతమంది వచ్చినారు? 6 మెంబర్స్ వచ్చినారు. సో నాకు అక్కడ మినిమం 8 మెంబర్స్ 7 మెంబర్స్ వస్తే మాత్రమే నేను మీ క్లాస్ చెప్పగలుగుతాను. లేదంటే ఏం చేయాలి? మీ క్లాస్ ని డ్రాప్ చేసేస్తాను అనమాట. అర్థమవుతుంది? బై యూజింగ్ మీన్ మీడియన్ టెక్నిక్స్ యూజ్ చేసి ఏం చేస్తాము? మీ డేటా నాకు మినిమం 70% ఆఫ్ డేటా ఉంటే మాత్రమే నేను ప్రొసీడ్ అవుతాను, క్లాస్ చెప్పగలుగుతాను. ఎప్పుడైతే నాకు అంతకంటే తక్కువ ఉన్నారు అనిపించింది అంటే నేను ఏం చేస్తాను? మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి స్టాటిస్టిక్స్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ నథింగ్ బట్ ఏంటండి? మెజర్ ది స్టాటిస్టికల్ వాల్యూ బేస్డ్ ఆన్ ది డేటా. మనకి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా బేస్ చేసుకొని మనం ఏం చేస్తామో మెజర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నాకు ఎలా తెలిసింది మీరు 7 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారని? డిపెండ్ ఆన్ ద డేటా. నాకు టోటల్ డేటా తెలుసు కాబట్టి నాకు ప్రెసెంట్ డేటా ఎంత ఉంటుందో కూడా తెలుస్తుంది. సో ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఎస్టిమేటింగ్ ద పాపులేషన్ డేటా బేస్డ్ ఆన్ ద శాంపుల్ డేటా. పాపులేషన్ డేటా మనకు తెలియదు అనమాట. ఎప్పుడైనా సరే మనకి పాపులేషన్ డేటా అని తెలియదు. సో మనకు పాపులేషన్ డేటాని ఫైండ్ చేయడానికి శాంపుల్ డేటా తీసుకుంటాం. సో శాంపుల్ డేటా అంటే మీరు ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారా, 10 మెంబర్స్ ఉన్నారు, కానీ మాకు పాపులేషన్ డేటాలో అసలు నాకు పాపులేషన్ తెలియదు, మీరు 10 మెంబర్స్ అనేది తెలియదు. కానీ నేను ఏం చేస్తాను అంటే మీలో నుంచి ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ లో తీసుకొని శాంపుల్ గా ఆ శాంపుల్ డేటాని బట్టి టోటల్ పాపులేషన్ డేటా నేను ప్రిడిక్ట్ చేస్తాను. సో నేను ప్రిడిక్ట్ చేసేది 100% ట్రూ అవుతుందా? ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ సర్వే మీకు తెలుసు కదా, అందరు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కదా. ఓటర్ సర్వే అని చెప్పి ఓపెన్ చేస్తారు. ఎలక్షన్స్ ముందు రోజు, ఎలక్షన్స్ తర్వాత రోజున ఓపెన్ అవుతాయి. ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ తీసుకుంటే 2 lakhs ఓట్స్ ఉన్నాయి అనుకోండి. 2 lakhs పీపుల్ దగ్గరికి వెళ్ళి నువ్వు దేనికి ఓటేస్తావు, ఎక్కడ ఎవరికి వేస్తావు అని చెప్పి అనుకుంటారా? ర్యాండమ్ గా 10,000 మెంబర్స్ నో, 5,000 మెంబర్స్ నో, 20,000 మెంబర్స్ నో తీసుకొని వాళ్ళ ఏదైతే చెప్తారో వాళ్ళు చెప్పే దాన్ని బట్టి వేరే విధంగా వాళ్ళని, అంటే ఆ డేటాని శాంపుల్ డేటా తీసుకొని వీళ్ళ డేటా ప్రకారం ఏం చేస్తారంటే ఆ పాపులేషన్ టోటల్ 2 lakhs ఓటుకి వాళ్ళు ప్రిడిక్షన్ చెప్తారు అనమాట. అందుకని వాళ్ళు ఏం చెప్తారు? 10 నుంచి 20 సీట్స్ వస్తాయి, 20 నుంచి 25 సీట్స్ వస్తాయని చెప్తారు. కానీ 20 సీట్స్ వస్తాయి వాళ్ళకి 30 సీట్స్ వస్తాయని చెప్తారా? చెప్పరు. ఇన్ బిట్వీన్ ద డేటా ఇంటర్వెల్ తీసుకుంటారు, గ్యాప్ తీసుకుంటారు. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు వచ్చే ఛాన్సెస్ మాత్రమే ఉంటాయని మాత్రమే చెప్తారు. ఓకేనా? అలా చెప్పేదానికి మనం యూజ్ చేసేదే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటిది? డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అన్నారు. ఓకేనా? డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే చెప్పాను కదమ్మా, మెజర్ ది స్టాటిస్టికల్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద డేటా. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే
ఎస్టిమేట్ ది పాపులేషన్ డేటా బేస్డ్ ఆన్ ద శాంపుల్ డేటా. మనం ఇప్పుడు ఓన్లీ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా మైండ్ డైవర్షన్ సెట్ పెట్టద్దు. ఓకేనా? మనకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో వేరియబిలిటీ అన్నారు. సో వేరియబిలిటీ అంటే ఏంటండి? ఈచ్ కాలమ్ ఆఫ్ ఏ టేబులర్ డేటా, ఏదైతే టేబులర్ డేటా ఉంటుందో దాంట్లో ఈచ్ కాలమ్ ఏమంటాము? వేరియబుల్స్ అంటాం. ఓకేనా? వేరియబుల్ ఇన్ స్టాటిస్టిక్స్ అంటాం. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటది. ఎన్ని టైప్స్ ఉంటది? 2 టైప్స్ ఉంటది, క్వాంటిటేటివ్, కేటగోరికల్. ఓకేనా? క్వాంటిటేటివ్ అంటే ఎంత? క్వాంటిటీస్ లో చెప్తాం, హైట్, వెయిట్, అలా స్కోర్. ఓకేనా? నెక్స్ట్ కేటగోరికల్ నథింగ్ బట్ టెక్స్ట్ డేటా, డిస్క్రీట్ డేటా అనమాట. ఇది ఎలా ఉంటది? ఎయిర్ కలర్. ఎయిర్ కలర్ ఎలా ఉంటది? బ్లాక్, రెడ్, ఆరెంజా, ఏదో కలర్ లో వేస్తారు కాబట్టి ఆ కలర్ చెప్తాం. జెండర్ మెయిలా ఫీమేలా అని చెప్తాం. కోవిడ్ ఉంటే కోవిడ్ పాజిటివా నెగిటివా అని చెప్తాం. ఇలా ఒక డిస్క్రిట్ ఫామ్, టెక్స్ట్ ఫామ్ లో చెప్పేదాన్ని కేటగోరికల్ వేరియబుల్ అంటారు. ఏదైతే న్యూమరికల్ ఫామ్ లో చెప్తారో దాన్ని క్వాంటిటేటివ్ వేరియబుల్ అంటారు. ఓకేనా? మళ్ళీ మనకి క్వాంటిటేటివ్ వేరియబుల్ లో 2 టైప్స్ ఉంటుంది. అర్థమవుతుందా? వేరియబిలిటీలో మనకి 2 టైప్స్ ఉంది, క్వాంటిటేటివ్, కేటగోరికల్. క్వాలిటేటివ్ అన్న కేటగోరికల్ అన్న సేమ్ అవుతుంది, క్వాలిటేటివ్ అని. ఓకేనా? నెక్స్ట్ ఏముంది ఇక్కడ? క్వాంటిటేటివ్ అన్నారు. క్వాంటిటేటివ్ నథింగ్ బట్ మళ్ళీ దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటివి? కంటిన్యూస్, డిస్క్రీట్. ఓకేనా? కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ ఉంది. సో కంటిన్యూస్ మళ్ళీ చూడండి, కంటిన్యూస్ అంటే ఏంటి? కంటిన్యూస్ అంటే ఏముంది సార్? న్యూమరికల్ డేటా విచ్ కెన్ హ్యావ్ ఫ్లోట్ వాల్యూస్. న్యూమరికల్ డేటా ఏదైతే మనకి కంటిన్యూస్ ఫామ్ లో ఉంటుందో దానికి ఏం యూజ్ చేస్తాము? కంటిన్యూస్ డేటా అంటాం. డేటా అనేది మనకి ఎలా ఉండాలి? పాయింట్స్ లో ఉండాలి. 0.5, 6.5, 7.5, 8.5, 6.7, ఇలా ఒక డేటా అనేది ఫ్లోట్ వాల్యూస్ లో ఉంటే దానికి మనం ఏం యూజ్ చేస్తాము? కంటిన్యూస్ వేరియబుల్ అంటాం. ఓకేనా? డిస్క్రిట్ వేరియబుల్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అర్థమవుతుందా? వేరియబిలిటీలో 2 టైప్స్, క్వాలిటేటివ్, డిస్క్రీట్. నథింగ్ బట్ ఏంటిది? కేటగోరికల్, డిస్క్రీట్ వేరియబుల్. డిస్క్రీట్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. డిస్క్రీట్ లో, క్వాలిటేటివ్ లోనా? ఇంకా డిస్క్రీట్ కి వెళ్ళలేదా? ఓకే. క్వాలిటేటివ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటేంటివి? కంటిన్యూస్, డిస్క్రీట్. ఓకేనా? కంటిన్యూస్ డేటా అంటే మనకి 4 టైప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటిది? డిస్క్రీట్ వేరియబుల్. అర్థమవుతుందా? ఒకదాని నుంచి ఒకటి వచ్చింది, మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకోటి వచ్చింది, ఇంకో దాంట్లో మళ్ళీ సపరేట్ ఇంకోటి ఉంది. డిస్క్రీట్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. అర్థమవుతుందా? డిస్క్రిట్ లో కూడా 2 టైప్స్ ఉంటది, కౌంట్, కేటగోరికల్. అర్థమవుతుందండి? మీ కంటిన్యూస్ లో ఓన్లీ కంటిన్యూస్ డేటా తీసుకున్నాం, ఫ్లోట్ డేటా. డిస్క్రిట్ కి వెళ్ళేసరికి మళ్ళీ డిస్క్రిట్ కౌంట్, డిస్క్రిట్ కేటగోరికల్ అని 2 టైప్స్ ఉంటాయి అనమాట. డిస్క్రిట్ కౌంట్ అంటే డేటా ఎలా ఉంటది? ఏ న్యూమరికల్ డేటా వితౌట్ ఎనీ డెసిమల్ డేటా ఈజ్ నౌన్ డిస్క్రిట్ డేటా. మనకి డెసిమల్ డేటా అనేదే ఉండదు. డెసిమల్ డేటా నథింగ్ బట్ డేటా అనేది ఫ్లోట్ లోనే ఉండదు అనమాట. ఆ డేటాకి మనం ఏమంటాము? డిస్క్రిట్ కాదు, ఏమంటాము? కౌంట్ అంటాము. డెసిమల్ డేటానే ఉండదు. అర్థమవుతుందా? డేటా అనేది ఎలా ఉంటది? న్యూమరికల్ డేటానే ఉంటది. న్యూమరికల్ డేటా అంటే 10, 20, 30, 50, 60, 70, 80. బట్ ఆ డేటా ఉండేది డెసిమల్ లో ఉండదు. అర్థమవుతుందా? కౌంట్ అంటున్నాం, కౌంట్ వాల్యూస్ లోనే ఉంటుంది, కానీ ఆ కౌంట్ మనం చేసేది పాయింట్స్ లో ఉండదు అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? కేటగోరికల్. కేటగోరికల్ నథింగ్ బట్ డేటా అనేది టెక్స్ట్ లో ఉంటది. అర్థమవుతుందా? ఎస్ఆర్ నోనో, బాయ్ గాలో, ట్రూ ఆర్ ఫాల్స్, ఇలా అన్నమాట. ఓకేనా? దీనికి ఏమి యూజ్ చేస్తాము? డిస్క్రీట్ కేటగోరికల్ అంటాము. డిస్క్రీట్ అన్న కేటగోరికల్ అన్న టెక్స్ట్ డేటానే. అర్థమవుతుందా? చూడండి ఒకసారి. మళ్ళీ కేటగోరికల్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? కేటగోరికల్ ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. చూడండి. నెక్స్ట్ కేటగోరికల్ లో ఆర్డినల్, నామినల్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఆర్డినల్ అంటే ఏంటండి? ఆర్డినల్ నథింగ్ బట్ దేర్ ఈజ్ ఏ న్యాచురల్ సీక్వెన్స్. న్యాచురల్ గా ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్డినల్ అంటారు. ఇక్కడ ఏంటంటే లాజికల్ ఆర్డరింగ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటది అనమాట. లాజికల్ ఆర్డరింగ్ టు ది వాల్యూస్ ఆఫ్ ఏ కేటగోరికల్ వాల్యూ. దెర్ ఈస్ నథింగ్ బట్ న్యాచురల్ సీక్వెన్స్. ఎగ్జాంపుల్స్ ఏముంది? లెటర్, గ్రేడ్, మన మార్క్స్ అనమాట. న్యాచురల్ గా మనకి ఎంత వస్తాయి? లిస్ట్ నుంచి ఫస్ట్ వస్తాం. అట్లా అనమాట. ఒక ఆర్డర్ న్యాచురల్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి మన ఎల్కేజీ నుంచి మన క్లాస్ అయిపోయే వరకు లాస్ట్ లోనే ఉంటాం, లేదంటే ఫస్ట్ లోనే ఉంటాం, లేదా మిడిల్ లోనే ఉంటాం. మన గ్రేడ్లు ఆ మధ్యనే తిరుగుతుంటాయి అనమాట.
అలా అన్నమాట. నెక్స్ట్ నామినల్ అన్నమాట. నామినల్ ఏదైతే న్యాచురల్ సీక్వెన్స్ ఉండదో, దెర్ ఈజ్ నో న్యాచురల్ సీక్వెన్స్. హెయిర్ కలర్ నేను ఏంటంటే అది మార్చుకుంటాను, అవునా కదా, అలా అన్నమాట. న్యాచురల్ సీక్వెన్స్ అనేది ఏది ఉండదు, దానికి ఏమంటాము, నామినల్ అంటాం. ఎస్ఆర్ నో నామినల్ ఎలా అవుతాయి? ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఏదైతే న్యాచురల్ గా ఉండదో, ఆర్టిఫిషియల్ గా మనం ఏదైతే చేస్తామో దాన్ని నామినల్ అంటాం. ఆర్డినల్ నథింగ్ బట్ ఏదైతే న్యాచురల్ గా ఉంటుందో దాన్ని న్యాచురల్ సీక్వెన్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే అసలు న్యాచురల్ సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వదు. ఓకేనా, క్లారిటీ వచ్చిందమ్మా? ఇక ఎవరు క్లారిటీ వచ్చిందా మళ్ళీ ఒకసారి చెప్పాలా? చెప్పండి అమ్మా, ఇంకొకసారి చెప్పనా లేదా ఒకసారి చూస్తారా? చూడండి, స్టాటిస్టిక్స్ టూ టైప్స్, డిస్క్రిప్టివ్, ఇన్ఫరెన్షియల్. సో ఫస్ట్ డిస్క్రిప్టివ్ గురించి మాట్లాడుకున్నాం. డిస్క్రిప్టివ్ లో వేరియబిలిటీ అంటున్నాం. వేరియబిలిటీ నథింగ్ బట్ కాలమ్స్ డేటా అని టేబులర్ ఫార్మేట్ ఉంటే దాన్ని వేరియబిలిటీ అంటాం. దాంట్లోకి వెళ్ళేసరికి మనకి టూ టైప్స్ ఉంది. ఏమేం టైప్స్? క్వాంటిటేటివ్ అను కేటగోరికల్. మళ్ళీ క్వాంటిటేటివ్ వచ్చేసరికి టూ టైప్స్ ఉంది, కంటిన్యూస్, డిస్క్రీట్. కంటిన్యూస్ అంటే ఏం చెప్తాం, ఉండే డేటా మనకి ఫ్లోట్ లో ఉంటుంది. తర్వాత ఏమన్నారు, డిస్క్రీట్ అన్నారు. డిస్క్రీట్ లో మళ్ళీ మనకి టూ టైప్స్ ఉన్నాయి, డిస్క్రీట్ కౌంట్, డిస్క్రీట్ కేటగోరికల్. డిస్క్రీట్ కౌంట్ ఎలా ఉంటుంది, డేటా అనేది డేటా అనేది న్యూమరికల్ ఫామ్ లో ఉంటది, బట్ డెసిమల్ డేటా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటారు, డిస్క్రిట్ కౌంట్ అంటారు. కానీ డిస్క్రిట్ కేటగోరికల్ కి వచ్చేటరికి ఏమవుతుంది, డేటా ఏదైతే ఉందో అది ఒక టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంటది. అర్థమవుతుందా? దాన్ని డిస్క్రిట్ కేటగోరికల్ అంటారు. డిస్క్రిట్ అన్న కేటగోరికల్ అన్న టెక్స్ట్ డేటా. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కేటగోరికల్ లో మళ్ళీ టూ టైప్స్ ఉంది, ఆర్డినల్, నామినల్. ఓకేనా, ఆర్డినల్ అంటే ఏముంది, కేటగోరికల్. ఆర్డినల్ కేటగోరికల్ ఏముంది, మనకి డేటా అనేది న్యాచురల్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. న్యాచురల్ గా ఏదైతే ఫామ్ అవుతుందో అది న్యాచురల్ సీక్వెన్స్ డేటా అవుతుంది. ఏదైతే ఆర్టిఫిషియల్ గా మనం న్యాచురల్ గా లేకుండా మనం క్రియేట్ చేసుకుంటామో దాన్ని ఆర్డినల్ అంటారు. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా? ఇంకొకసారి చెప్పాలి. ఏమ్మా భాగ్యశ్రీ, హలో భాగ్యశ్రీ, ఆర్ యు దేర్? ఎంఐ లాగిన్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటది ఎక్కడికి. మాట్లాడుతున్నా, అన్మ్యూట్ అయ్యి ఉంది, మరి నాకేమి వినిపించట్లేదు. భాగ్యశ్రీ, ఆర్ యు దేర్? ఓకే ఓకే, అన్మ్యూట్ చేసి మ్యూట్ చేసినాగా ఉన్నాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటండి, టైం సిరీస్ డేటా. నథింగ్ బట్ టైం సిరీస్ డేటా ఎలా ఉంటదంటే, డిపెండ్ ఆన్ ద టైం. మన స్టాక్ మార్కెట్ ఆల్రెడీ మీకు తెలుసు ఎలా ఉంటది, డిపెండ్ ఆన్ ద టైం. ప్లాట్ అనేది ఎవ్రీ సెకండ్ కూడా చేంజ్ అవుతానే ఉంటది. సార్ ఎవ్రీ సెకండ్ మనకి డేటా అనేది, లైన్ ప్లాట్ అనేది అప్ అవునో డౌన్ అవునో, అప్ అవునో డౌన్ అనో మైన్యూట్ చేంజ్ కంపల్సరీ మనకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? అలా విత్ రెస్పెక్ట్ టు టైం వర్క్ అయ్యేదాన్ని మనం టైం సిరీస్ డేటా అంటాం. ఓకేనా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేటా, టైం డిపెండెన్సీ అనమాట. డేటా అనేది ఎలా ఉంటది, టైం డిపెండెంట్ అయి ఉంటుంది అనమాట. ఇట్ ప్రిడిక్ట్స్ ద డేటా బేస్డ్ ఆన్ టైం. బెస్ట్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్. అర్థమైంది? ఇక్కడ చూడండి, మనం ఏదైతే చెప్పుకుంటున్నామో చూడండి, ఇది ఎవ్రీ సెకండ్ మనకు ప్లాట్ అనేది చేంజ్ అవుతానే ఉంటుంది. ఎస్ సార్, చూడండి డిఫరెన్స్ అనేది కింద టైం కనిపిస్తుంది, చూడండి కింద లాస్ట్ లో చూడండి, ఎవ్రీ సెకండ్ కి నాకు డేటా అనేది చేంజ్ అవుతానే ఉంటుంది. ఎస్ సార్, కనిపిస్తుందా? చూడండి ఇక్కడ దిగిపోయింది ఒకేసారి. చూడండి ఇది ప్లాట్, ఇది ఎక్కడ ఉందో చూడండి. ఇది 15th ఏప్రిల్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది 9:15 కి ఎక్కడో డౌన్ ఉంది. అంటే నియర్లీ 22,000 సంథింగ్ ఎక్కడో ఉంది, 22K దగ్గర ఉంది. ఓకేనా, 22,800 దగ్గర ఉన్నది.
ఒకేసారి ఎంతకి వెళ్ళిందండి అది ప్రైస్ నియర్లీ 23,000కి వెళ్ళింది. అర్థమవుతుందా? మార్నింగ్ ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది అనమాట. 200 రూపీస్ హైక్ అయింది. ఒక స్టాక్ పైన 200 రూపీస్ పెరిగింది. 200 స్టాక్స్ పెట్టినావంటే అక్కడ నీకు ఎంత వస్తుంది? 200 రూపీస్ పెరిగింది ఒక్కో స్టాక్. 10 స్టాక్స్ పెడితే 2,000 రూపీస్, నియర్లీ 2 lakhs రూపీస్ విత్ ఇన్ 1 minute లో వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంత హైక్ వచ్చింది ఒకేసారి. ఇలా ఇదంతా ఎలా ఇక్కడ మనకు ఎలా తెలిసింది? ఇప్పుడే మార్నింగే వచ్చింది, ఈవినింగే వచ్చింది అని ఎలా చెప్తుంది? టైం. కానీ ఇక్కడ చూడండి 15th April 9:16 ఉంది. ఇవాళ డేట్ ఎంత చూద్దాం ఒకసారి. ఇవాళ డేట్ ఎంత? 15th April 9:27. ఇక్కడ చూడండి ఒకసారి 15th 9:18. ఇన్ బిట్వీన్ లోనే టైం మనకి చేంజ్ అయిపోయింది. చూసినారా ఎంత ప్లాట్ అనేది డిఫరెన్స్ వచ్చింది? అలా అనమాట. ఎవ్రీ సెకండ్ మనకి డేటా అనేది చేంజ్ అవుతానే ఉంటది. అర్థమవుతుందా? దాన్నే టైం డిపెండెన్సీ అంటారు. విత్ రెస్పెక్ట్ టు టైం మనకి ఆ ప్లాట్ అనేది చేంజ్ అవుతానే ఉంటుంది. ఏ ప్లాట్ అది? స్కాటర్ ప్లాటే కదా. ఎస్. ఏ ప్లాట్ అండి అది? లైన్ ప్లాట్. ఓకేనా? లైన్ ప్లాటే సార్. ఇందాక కూడా చెప్పినాను కదా సార్ లైన్ ప్లాట్. నెక్స్ట్ ఏంటిదండి? పాపులేషన్. పాపులేషన్ అంటే ఏంటి? ఎంటైర్ డేటా ఉండాలి. ఎంటైర్ డేటా ఉండేదాన్ని మనం ఏమంటాము? పాపులేషన్ అంటాము. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. అందరు క్లాస్ లో స్టూడెంట్స్ అందరూ ఉంటేనే మనం దాన్ని ఏమంటామండి? పాపులేషన్ అంటాం. వాళ్ళలో ఒక్కళ్ళు మిస్ అయినా మనకి పాపులేషన్ డేటా. ఓకేనా? సో ఆల్ ఓటర్స్ ఇన్ స్టేట్ ఆర్ కంట్రీ. సో మనం ఒక కాన్స్టిట్యూషన్ లెవెల్లోనే ఆలోచిద్దాం. మన కాన్స్టిట్యూషన్ కి మినిమం 1,80,000 నుంచి 2,40,000 ఓట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ టోటల్ డేటా మనం ఏదైతే కన్సిడర్ చేస్తామో ఆ డేటాని మనం పాపులేషన్ డేటా అంటాం. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పినాను, మనకు పాపులేషన్ డేటా మనం ఫైండ్ చేయము. బేస్డ్ ఆన్ శాంపుల్ డేటా, శాంపుల్ డేటా తీసుకొని మాత్రమే పాపులేషన్ డేటాని ప్రిడిక్ట్ చేస్తాం. అర్థమవుతుందా? ప్రిడిక్ట్ చేస్తున్నామంటే ఇట్ మే బి ట్రూ ఆర్ ఇట్ మే బి ఫాల్స్ అయ్యి ఉండొచ్చు, కానీ బిట్వీన్ కంపల్సరీగా నియరెస్ట్ వాల్యూ అయి ఉంటుంది. అర్థమవుతుందా? నియరెస్ట్ వాల్యూ మాత్రం అయ్యే ఛాన్సెస్ 100% కి 99.99% ఉంటుంది. బట్ 100% మాత్రం మనం చెప్పలేం. శాంపుల్ డేటా అంటే ఏంటి? సబ్సెట్ ఆఫ్ ద పాపులేషన్. పాపులేషన్ మనకు తెలుసా? మీరు ఆల్రెడీ ఇంత ముందు సబ్సెట్ సూపర్ సెట్ అని చూసినారు. సూపర్ సెట్ అంటే ఏంటి? పాపులేషన్ డేటా. సబ్సెట్ అంటే ఏంటి? శాంపుల్ డేటా. శాంపుల్ డేటా అనమాట. అర్థమైందా? ఏదైతే టోటల్ డేటా మన దగ్గర ప్రెసెంట్ అయి ఉంటుందో దాన్ని పాపులేషన్ అంటాం. సో మన దగ్గర పాపులేషన్ డేటా లేదు కాబట్టి మనం ఏం తీసుకుంటాం? శాంపుల్ డేటా. సమ్ శాంపుల్స్ ర్యాండమ్ గా కలెక్ట్ చేసుకుంటాం. దాన్ని శాంపుల్ డేటా అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ ఏం రాస్తున్నారు? ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. అర్థమవుతుందా? రాసుకోండి ఇక్కడ వరకు. అర్థమైందా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందమ్మా? ఇంకోసారి చెప్పనా? చూడండి, అర్థం కాకపోతే అడగండి. ఓకేనా? మీరు క్లాస్ అవ్వడమే లంచ్ బ్రేక్ తర్వాత వచ్చిన వెంటనే నాకు మీ కమ్యూనికేషన్కి వెళ్తున్నారా? మీరు ఏది వెళ్తారో ఏది చేస్తారో తెలియదు. నాకు 3 కల్లా మీరు దాని మీద నాకు క్లారిటీగా ఉండాలి. ఓకేనా? ఒకదాని తర్వాత ఏమవుతుంది, దీంట్లో ఏమవుతుంది, దీంట్లో ఏమవుతుంది అనే క్లారిటీ మీకు థాట్ ఉండాలి. మీరు వదిలేసినారా మిమ్మల్ని వదిలేస్తుంది స్టాటిస్టిక్స్. గుర్తుపెట్టుకోండి.